హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. పంజగుట్ట మాల్లో షాపింగ్ చేసుకొని తినేసి మెట్రో మాల్కి వచ్చేసినాం. మెట్రో మాల్ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఎంతమంది వెళ్తారు? చలో కామెంట్ చేసేసేయండి. నేను కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను. ఇక్కడ గ్రాసరీస్ బాగుంటాయి, నేను రెగ్యులర్గా అక్కడి నుంచే తీసుకొస్తుంటాను. అండ్ ఈ రోజు కూడా జస్ట్ డ్రై ఫ్రూట్స్ కానీ వెళ్ళాను, కానీ ఒక్కసారి ఏం కొత్త ఐటమ్స్ యాడ్ చేశారు, ఏమున్నాయి చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ వేస్తుంటే నాకు ఇక్కడ ఈ వాచెస్ అయితే చాలా అట్రాక్ట్ చేసినాయి. నేను మా ఇంట్లోకి యూజ్ చేసే వాచ్ కూడా ఇక్కడే తీసుకున్నాను, కానీ అప్పుడు ఇన్ని వెరైటీస్ లేవు, కానీ ఇప్పుడు వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, ఆఫర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ తెచ్చుకొని ఏం చేయలేం కదా, జస్ట్ చూద్దాంలే అని చెప్పేసి చూసిన. ఇవే కాకుండా ఇంకా చాలా రిటర్న్ గిఫ్ట్స్, వాల్ హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా కనిపించినాయి ఈసారి నాకు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి బాగుంటుందండి. నేనైతే అంటే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. మన గార్డెనింగ్కి సంబంధించినవి అయినా, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయినా చాలా అంటే చాలా, అసలు ప్రతి ఒక్కటి ఇంకా దీంట్లో లేనిదంటూ ఏమి ఉండదు. అంత పెద్ద షాపింగ్ మాల్, అందుకనే మనకు టైం సరిపోదు. మనం ఒక 2 అవర్స్ అని టైం పెట్టుకొని పోతే ఖచ్చితంగా 4 అవర్స్ అవుతుంది. అంత స్టఫ్ ఉంటుంది అనమాట దీంట్లో. మనం ఎంత ఓపికగా తిరిగితే అన్ని వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో నేను ఏమేమి చూసానో మీరు కూడా చూసేసేయండి. చలో రండి నాతో పాటు మెట్రో షాపింగ్ చేద్దాం. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్, టేక్. సిక్కు ఆఫర్సా? ఆఫర్స్